ఈరోజు స్పెషల్ నెయ్యి దొండకాయల ఫ్రై. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు మార్కెట్లో. వీటికి కొంచెం డిమాండ్. దీనికి వేస్టేజ్. ఇది ప్రతి చిన్న పీసు కట్ చేసి చూడాలి. చూస్తే ఇంకా అందులో ఇలా ఒక పీస్లో పురుగులు ఉంటాయి, ఒక పీస్లో ఉండవు. అలా క్లీన్ చేయాలి. నీట్గా క్లీన్ చేయాలి. ఇదో పని. కట్ చేసిన ముక్కలు ఇవి. దీనికి పోపు సామాన్లు, ఆవాలు ఇంకా రెడీ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అంతే. ఇంకా దేవుడు మసాలా నేను ఇప్పుడు వేడైపోయాను. ఆయిల్ వేస్తాను. చిట్టుపట్లు ఆడుతున్నాయి. కొంచెం జీలకర్ర, దీని పోపులో నెయ్యి వేయచ్చు, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నెయ్యి వేస్తే బాగా వేగేటప్పుడు వాసన తేడా వస్తుంది. అందుకే నెయ్యి వేయట్లేదు. నెయ్యి లాస్ట్లో వేస్తాను. ఫాస్ట్గా వేగిపోతాయి. కాకపోతే ఇది కటింగ్ చేయడమే టైం పడుతుంది. పురుగులన్నీ చూసుకొని చెయ్యాలి. ఇది చికెను మటన్లో చాలా కాస్ట్. దీనికి ఒక డిమాండ్. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏదో కూడా నాకు తెలియదు. మా షాప్ దగ్గర తెచ్చి అమ్ముతారు. ఓకే, మొత్తం అంటే వీడియో తక్కువ అయిపోద్ది. కూర అంతా తయారైన తర్వాత చిన్న షార్ట్ పెడతాను. అంతవరకు ఒకవేళ వీడియో కట్ అవ్వకుండా ఉంటే ఉంచుతాను, లేకపోతే మళ్ళీ షార్ట్ పెడతాను. అలా వచ్చింది అయితేనే. ఫస్ట్ పోపు వేసిన తర్వాత లాస్ట్లోనే దింపే ముందు నెయ్యి వేసుకోవడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి నెయ్యి వేస్తే ముక్కలు వేగేటప్పుడు వేగే స్మెల్ వస్తుంది. కొంచెం బెల్లం వేస్తున్నాను. పంచదార, బెల్లం ఏదో ఒక సాల్ట్ లైట్గా బెల్లం వేస్తే బాగుంటుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాల్లోనే దగ్గరకు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే అలా వదిలేయడం కాదు, ఇది దగ్గరుండి ఫ్రై చేసుకొని బాగుంటుంది. అంటే వేరే రకంగా చేస్తారు కానీ ఎలా చేస్తేనే దీని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సగం వేగాయి అంతే. అంటే బాగా వేగం ఇష్టం లేకపోతే ఇలా కూడా బాగానే ఉంటాయి. కానీ బాగా వేగాలంటే కొంచెం ఆపాలి. మంచి నెయ్యి వేసాను. ఇంకా చూసుకొని కొంచెం నెయ్యి వేసి వేసుకుంటే బాగుంటుంది. ఇదే నేతి దొండకాయల ఫ్రై. ఓకే, థ్యాంక్ యూ.